కేవలం 4 పరుగులతో నేపాల్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై ఒక చారిత్రక విజయాన్ని కోల్పోయారు. ఈ జరుగుతున్న వరల్డ్ కప్ లో ఏ చిన్న టీం ని కూడా చిన్న చూపు చూడలేము. ఎందుకంటే పాకిస్తాన్ జట్టుపై నెదర్లాండ్స్ ఆడిన ఆట, ఇండియాపై యుఎస్ఏ ఆడిన ఆట, అదే విధంగా ఇంగ్లాండ్ పై నేపాల్ ఆడిన ఆట ఈ జట్టులకి విజయాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ వారిలో ఉన్న సత్తాని నిరూపించుకున్నారు. ఇంగ్లాండ్ మరియు నేపాల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొట్టమొదటిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ని చూస్ చేసుకుని 184 టార్గెట్ ని ఇచ్చారు. దీనికి బదులుగా నేపాల్ 184 టార్గెట్ ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడి 6 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన పరిస్థితికి తీసుకుని వచ్చారు. చివరి ఓవర్ శామ్ కరన్ వేయడంతో తన వేరియేషన్స్ మరియు యార్కర్స్ సహాయంగా కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్ జట్టుకి 4 పరుగుల విజయాన్ని సాధించాడు. నేపాల్ ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళ ప్రయత్నాన్ని మెచ్చి ఎంతో మంది హృదయాల్ని గెలుచుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉన్నారు. ఈ మ్యాచ్ ని చూడడానికి ఎంతో మంది నేపాల్ ఫ్యాన్స్ వాంకడి స్టేడియం కి వచ్చారు. ఐసీసీ గనక నేపాల్ మ్యాచ్లని చంద్రమండలం మీద పెడితే అక్కడికి కూడా వచ్చి సపోర్ట్ చేస్తామని ఫ్యాన్స్ అంటున్నారు. మన టెలిగ్రామ్ లో ఇప్పటి వరకు జరిగిన 6 వరల్డ్ కప్ మ్యాచ్ లో 6 విన్ ఇచ్చాను. మీకు కూడా 100% షూర్ మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్ కావాలి అనుకుంటే బయోలో మరియు డిస్క్రిప్షన్ లో ఉన్న నా ఛానల్ లింక్ ని క్లిక్ చేసి నా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.